నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. దేశ రాజధాని ఢిల్లీలోని ఒక కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు చనిపోయిన ఘటన ఈ మధ్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాదం దేశంలో కోచింగ్ సెంటర్ల నిర్వహణ తీరుపై అనేక సందేహాలను లేవనెత్తింది. సివిల్ సర్వీసెస్ సహా గ్రూప్స్, డిఎస్సి, పోలీస్ నియామకాల పోటీ పరీక్షలకు హైదరాబాద్ కోచింగ్ హబ్గా మారింది. తెలంగాణతో పాటు ఏపీకి చెందిన విద్యార్థులు శిక్షణ కోసం పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు వస్తూ ఉంటారు. నగరంలోని అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, కూకట్పల్లి ప్రాంతాల్లో అనేక కోచింగ్ సెంటర్లు ఉండగా పలు కోచింగ్ సెంటర్లు సాధారణ వాణిజ్య భవనాలు పాటించాల్సిన కనీస భద్రతా ప్రమాణాలను పాటించడం లేదు. ప్రధాన రహదారుల్లో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లలో లోపలకు వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒక సన్నని దారి మాత్రమే ఉంటుంది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే బయటకు వచ్చేందుకు ఎలాంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండదు. మరోవైపు కోచింగ్ సెంటర్లలో చిన్న చిన్న గదులు ఉండటం, ఒకే గదిలో ఎక్కువ మందిని కూర్చోబెట్టడం, ఒకవేళ హాల్ పెద్దగా ఉంటే వందల మందితో నింపేయటం చేస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారు, కానీ కనీస సౌకర్యాలు కల్పించరు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అన్న ఆలోచన కూడా చేయరు. ఒకవేళ ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే భవనం చుట్టూ ఫైర్ ఇంజన్ తిరిగే వీలుండదు. ప్రధాన మార్గం వైపు కాకుండా మిగిలిన 3 వైపులా వాహనం తిరిగే అవకాశమే ఉండదు. ఇవన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నా, రోజు వేల సంఖ్యలో విద్యార్థులు అక్కడ కనిపిస్తున్నా పట్టించుకునే నాదుడే లేడు. కొత్తగా ఏదైనా పోటీ పరీక్షలకు సంబంధించిన కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలంటే 4 ఏళ్ల కిందటి వరకు మున్సిపల్ అధికారులకు కమర్షియల్ ట్యాక్స్ చెల్లించేవారు. కోచింగ్ సెంటర్ నిర్వహణ పేరుతో ప్రత్యేక అనుమతులు తీసుకునేవారు కాదు. దీంతో కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం ప్రత్యేక ప్రమాణాలేవీ నిర్దేశించలేదు. కానీ 2019లో గుజరాత్లోని సూరత్లో ఒక కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరగగా ఆ తర్వాత హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ల భద్రతపై తనిఖీలు చేపట్టాలని అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఈ బాధ్యత విద్యాశాఖకు అప్పగించింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 112 కోచింగ్ సెంటర్లు ఉన్నట్లు అప్పట్లో లెక్క తేల్చారు. ఆ తర్వాత మళ్లీ అనుమతులు, తనిఖీలు ఊసేలేదు. ఢిల్లీ ఘటన చూసిన తర్వాతైనా హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లపై తనిఖీలు నిర్వహిస్తే పోటీ పరీక్షల కోసం సిటీకి వచ్చిన పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా ఉంటారు. విద్యాశాఖ అధికారులు కోచింగ్ సెంటర్లకు వెళ్లి అనుమతులు, సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలపై తనిఖీలు చేస్తే భవిష్యత్తులో ఢిల్లీ లాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.